నమస్తే, జయ శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 29th మార్చ్ 2026 రాత్రి 10:30 గంటలకి వీడియో తీస్తున్నాను. తిరుమల నుండి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కు ఒక 50 కిలోమీటర్ దూరం వరకు వచ్చింది బండి. ఇప్పటి వరకు 1650 కిలోమీటర్ తిరిగిన. నేను తిరుమలకి మా అమ్మ చెప్పిన లెక్క ప్రకారం మనకు జ్ఞాపక శక్తిగా చిన్నప్పటి విషయాలు ఏం గుర్తుంటాయి, కానీ నాకు 5-6 సంవత్సరాలు ఉండగా నాకు వెంట్రుకలు అక్కడ, అంటే మన ఆర్థిక పరిస్థితి మంచిగా లేక చాలామంది ఏమనుకుంటారంటే తిరుపతి ఏముంది, ఇట్లా పోయి అట్లా రావచ్చు అనుకుంటారు. తిరుపతి పోయొచ్చుడంటే అదొకటి దేవుని అనుగ్రహం ఉండాలి. మనకు భగవంతుడు కొండపైకి ఖచ్చితంగా పిలవాలి. అట్లుంటేనే మనకు ఆ దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది, దర్శన భాగ్యం దొరుకుతుంది. అక్కడి దాకా పోయి ఎంతోమంది రిటర్న్ వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. నాకు తిరుమల కొండపైకి నేను చిన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళతో పోయిన తర్వాత నేను స్వయంగా 2000లో ఫస్ట్ ట్రిప్, అంటే నేను ట్రావెల్స్లో బండ్లు కొనుక్కొని కిరాయిలు నడిపించే దాంట్లో 2000 సంవత్సరంలో ఫస్ట్ టైం తిరుపతి పోయినా. నాకు అలిపిరి చెక్ పోస్ట్ కాడనే అదొక ఎక్కలేని ఆనందం, సంతోషం, కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అబ్బా, నేను అసలు అనుకోలేదు నేను ఒక కారు తీసుకొని కొనుక్కొని కస్టమర్లు ఎక్కించుకొని తిరుమలకు దర్శనానికి వాళ్ళ కిరాయి నేను పోతాను. అప్పుడు టాటా సుమో ఉండే నాకు. ఆ బండి కొనుక్కొని తిరుపతి కిరాయి వచ్చిన. 2000 సంవత్సరం నుంచి 2002-3 టైం వరకు టాటా సుమోలే నడిపిన. ఆ తర్వాత 2004లో క్వాలిస్ కొన్నా, రాధా మాధవ్ టొయోటా షోరూమ్ హైదరాబాద్ విజయవాడ. 2004 నుంచి 2007 వరకు క్వాలిస్ నడిచింది. ఆ తర్వాత టవేరా వచ్చింది, అదొక 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఇన్నోవా వచ్చింది, అదొక 3-4 సంవత్సరాలు. ఆ తర్వాత 2011లో మహీంద్రా జైలో లక్ష్మీ గణపతి కరీంనగర్ షోరూంలో సిల్ బండి నేను ముంబైలో ఒకటి మహీంద్రా లోగాన్ అని కమర్షియల్ వెహికల్ ఎల్లో బోర్డు కొనుకొచ్చుకున్నా. అప్పుడు మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లానే మొత్తం. అప్పటికి ఆంధ్ర తెలంగాణ విడిపోలేదు జిల్లా. అప్పుడు మాకు AP 15 కరీంనగర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుండే, RTA కోడ్. నేను RTA, మాది జగిత్యాలైనా మాకు RTA కరీంనగర్ వస్తుంది. పోయి మేము కరీంనగర్ RTO ఆఫీస్లో మనకు తెలిసిన ఒక ఏజెంట్కి పేపర్లు ఇచ్చిన. అప్పుడే మహీంద్రా జైలో లాంచ్ అయింది. అది ఫస్ట్ వెహికల్. నేను కొండగట్టుకు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినప్పుడు బండిని చూసి అనుకున్నా, అబ్బా బండి బాగుంది, కిరాయిలకు మంచిగా నడుస్తుంది అని. అంటే నేను పవన్ కళ్యాణ్ చూసుడు కంటే ఎక్కువ బండినే చూసిన. ఎందుకు ఆయన తెచ్చిన బండి దాని మీద నజర్ పడ్డది, బాగా నచ్చింది. సో అది నాకు అట్లా మనసులో కూర్చున్నది. అప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఈ బండి కొందాం అనుకున్న సమయంలోనే మనం ముంబై నుంచి ఒక 2-3 లోగన్ కార్లు కమర్షియల్ బండ్లు తెచ్చి తెలంగాణలో, ఆంధ్రలో అమ్మినాం. అప్పుడు అందులో 2 అమ్ముడు పోయినాయి, ఇది ఒక బండి ఆగిపోయింది. మా బాబాయ్ ఉంటుండే, బాబాయ్ సలహా ఇచ్చింది అన్నట్టు, అరే బండ్లు ఉన్నాయి తీసుకుపోరా, అమ్ముకోరా, 10 రూపాయలు మిగులుతాయి అంటే పోయినా. అయితే ఆ బండిని నేను లక్ష్మీ గణపతి మహీంద్రా షోరూమ్, అది వెంకయ్య నాయుడు గారిది కరీంనగర్లో, షోరూమ్ వాళ్ళకు నేను ఆ బండి ఎక్స్చేంజ్లు ఇచ్చి జైలో తీసుకున్నా. DE4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది, ఎయిర్ బ్యాగులు రావనుకుంటా, బండికి ABS ఉంటుంది. ఆ బండి తీసుకున్నా. ఆ బండి తీసుకొని అది దగ్గర ఒక 2013 ఇన్నింగ్ వరకు ఉంది నా దగ్గర. 2010 నుండి 3 సంవత్సరాలు దగ్గర దాన్ని ఒక 150,000 పైన కిలోమీటర్స్ కొట్టిన. అందులో ఒక
ఒక 50-60 తిరుపతి కిరాయిలు ఉంటాయి. మా సైడ్ ఏంటంటే తెలంగాణ, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ గల్ఫ్ పోతూ ఉంటారు వాళ్ళు ఫ్యామిలీతోటి. ఎవరన్నా దుబాయ్, మస్కట్, సౌదీ, ఖతార్, కువైట్ ఇట్లాంటి దేశాలు పోయిన వాళ్ళు ఏంటంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉండి ఇండియాకి వచ్చిన తర్వాత ఫ్యామిలీతోటి వాళ్ళు తీర్థయాత్రలు పోతారు. ఇప్పుడు నేను ఎట్లయితే కొమరెల్లి, వేములవాడ, తిరుపతి, తిరుమల, కాణిపాకం ఎట్లయితే తిరిగినో వాళ్ళు కూడా మొక్కులు ఉంటాయి. తీసుకుపోయి వాళ్ళందరికీ అవన్నీ చూపెట్టుకొని అదొక మాకు ఒక ప్యాకేజ్ లెక్క, కిలోమీటర్కి ఇంత అని మాట్లాడుకొని డ్రైవర్, బస్తా అవి తీసుకొని ఇట్లా. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం చాలామంది ఏం చేస్తారంటే అన్నిటికీ దేవుడి మీద భారం వేసిన ఆయననే చూసుకుంటారు అనుకుంటారు. దేవుని మీద భారం అయ్యి తప్పలేదు, కానీ మన ప్రయత్నం కూడా లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు కదా. నేను ఇలా మా అమ్మతోటి అన్నా, ఇప్పుడు నాతోటి మా అమ్మ జర్నీలు ఉంది, ముంగడ కూర్చుని వాళ్ళు పడుకున్నారు, నా భార్య పిల్లలు. అమ్మ మాట్లాడుతుంటే మా అమ్మ అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది. మనం మా పరిస్థితి ఊకే తలుచుకొని బాధపడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామమ్మా, 2000 సంవత్సరంలో అదే కొండపైకి దేవుని దర్శనానికి నేను ఒక టాటా సుమో తీసుకొని పోయినా. అది కూడా మన సొంతం బండి. 2026లో అదే స్వామివారి సన్నిధికి ఈరోజు మనం ఫార్చునర్లో పోయినాం. అంటే భగవంతుని ఆశీర్వాదం మన మీద ఉంది. మనం దానికి తగ్గట్టు కష్టాన్ని, మనం చేసే పనిని నమ్ముకొని బతుకుతున్నాం. అందుకే మనకు దేవుని సపోర్ట్ ఉందమ్మా అని ఇవరిదాకా డిస్కషన్ జరిగింది. నేను చిన్నప్పుడు నేను ఏ సంవత్సరంలో తీసుకుపోయారు అవి ఇవరిదాకా మాట్లాడుకున్నాం. నిద్ర వస్తుందంటే అమ్మ అదొకటి టాపిక్ చెప్పుకుంటాం వెళ్ళగలి. నాకు కొండ ఎక్కేటప్పుడు ఏదైతే కొండ కింద బండి అక్కడ పెట్టిన ఇద్దరు బిడ్డలను కారు ముంగడ కూర్చుని పెట్టి ఫోటో తీసినప్పుడు నాకు లోపల నుంచి ఒక మంచి అదనిపించింది. ఎందుకంటే చాలామందికి కార్లు అందరం కొనుక్కుంటాం. నేను కొనని కార్ లేదు ఇప్పటివరకు మార్కెట్లో. కాకపోతే ఉంచుకోలే, ఏ కారు కొన్నా కానీ 6 నెలలు 3 నెలలు మళ్ళీ అమ్మేద్దుంటాయి. కానీ ఈ కారు ఎందుకో ఇప్పుడు ఇది ఈ మే 30 తారీఖు వస్తే కరెక్ట్ సంవత్సరం అవుతుంది ఈ బండి కొని. మే 30, 2025 నా బిడ్డది బర్త్డే. అదే రోజు రేవంత్ రెడ్డి అని అన్నయ్యది జనగాం, హైదరాబాద్లో ఉంటాడు. అన్నయ్య ఈ బండి ఒక 5-6 రోజుల ముందు మన షెడ్ కాడికి తీసుకొచ్చాడు. అంటే మే 20 తారీఖు 21 తారీఖు తెచ్చిండు. నేనే వీడియో చేసిన. ఆ రోజే బండి చూడంగానే నచ్చింది నాకు. నేను అడిగిన ఎంతకి ఇస్తారు అన్నయ్య అంటే, మీరు ఇంత పెట్టుర్రి, ఎవరన్నా కస్టమర్ అయితే మాట్లాడురు అన్నాడు. మేము రేటు పెట్టినాం. కస్టమర్లు వచ్చిర్రు, అడిగిర్రు. అన్నయ్య అమ్మలే బండి, అంత తక్కువకు నేను అమ్మ అన్నాడు. మేము కూడా సరే ఒక పార్టీ పెరుగుతలేదు అన్నాం, వదిలేసినాం. 4 రోజుల తర్వాత నాకు సొంతం ఇన్నోవా క్రిస్టా ఉండే 6633. ఆ బండి నాకు రేట్ వచ్చింది, నేను అమ్ముకున్నా. నాకు అదొక 13 lakhs క్యాష్ ఉన్నాయి. అదే టైంలో ఈ అన్నయ్య ఫోన్ చేసి, అన్న మరి మీరు ఆ రోజు బండి చూసి మీకు నచ్చింది అన్నారు కదా, మీకైతే ఇంకో 1 లక్ష తక్కువకైనా ఇస్తా, నాకు ఇప్పుడు అర్జెంటుగా 5 లక్షలు కావాలి, మీరు పంపిరని అన్నాడు. ప్రామిస్ సార్, నేను ఏం ఆలోచించలే, నేను అకౌంట్ నెంబర్ పెట్టమన్నా, ఆయన 5 లక్షలు పంపిన తర్వాత అడిగిన, సార్ మరి నా బిడ్డది 30 తారీఖు నాడు బర్త్డే ఉంది, మరి ఆ రోజు నేను నా బిడ్డను ఎక్కించుకొని కొండగట్టు పోయి పూజ చేయించుకుంటా సార్, నా బిడ్డ పుట్టినరోజు కొన్నట్టు ఉంటుంది బండి అంటే, అరే ఏముందన్న, నువ్వు తీసుకెళ్ళి బండి, నాకు పైసలు తర్వాత ఇయ్యను అన్నాడు కదా. నేను మా తమ్ముడు ప్రకాష్కు ఫోన్ చేసిన, నువ్వు పోయి సార్ వాళ్ళ అడ్రస్ ఇస్తాడు, నెంబర్ ఇస్తా, పోయి నీకు బండి ఇస్తాడు, తీసుకొని రా అని చెప్తే మా తమ్ముడు పోయి ఆయనతో బండి తీసుకొని వచ్చి వాషింగ్ వేయించి డైరెక్ట్ కొండగట్టు పోయి పూజ చేయించాం. మనం తిరుమలకు మేము ట్రావెల్ చేసిన జర్నీలల్లో ఈ రోజు వరకు, అంటే ఈ ట్రిప్ వరకు ఒక్కొక్క మెట్టు శ్రీనివాసునికి
మోకాళ్ళ పర్వతం ఎట్లయితే మనం కష్టం కొద్ది ఎక్కుతామో అవి అంత కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. చాలామంది మనం సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టగానే కింద కామెంట్లు పెడతా ఉంటారు, మళ్ళీ అన్ని దొబ్బినాం ఇన్ని దొబ్బినాం అని. ఎవరైనా భూమండలం మీద మొత్తం ప్రతి ఒక్కరు నా దగ్గరికి వెళ్ళి ట్రంప్ వరకు వాళ్ళు చేసే వృత్తి ధర్మం ప్రకారం సంపాదించుకోవడానికే బతుకుతారు, గంతే తప్ప ఉన్నదంతా దానం చేసి సుఖాలన్నీ చంపుకొని ఖాళీగా ప్రజాసేవ కోసం ఎవ్వరు ఉండరు. సరే, ప్రజాసేవ ఒకప్పుడు ప్రజాసేవకు ఇప్పటి ప్రజాసేవకు డిఫరెన్స్ ఉంది, దానికి దీనికి సంబంధం లేదు. చెప్తున్నా ఎగ్జాంపుల్. కామెంట్ పెట్టేటోళ్ళు అందరూ ఏమని పెడతారంటే, ఆ మధ్యకాలంలో కూడా పెట్టిండు, నువ్వు ఎంతమందిని ముంచితే ఫార్చునర్ కొన్నావు అన్నాడు. నేను 97లో లైసెన్స్ తీసిన, 99లో టాటా సుమో కొన్నా. ఇప్పుడు ఇది 2026 సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కొన్న బండ్లు అన్నీ నా దగ్గర పాత అప్పటి నేను కిరాయిలు కొట్టిన బుక్కులతో సహా నా దగ్గర ఉంది హిస్టరీ. ఒక్క బుక్కును కూడా నేను బారేయాలి. ఎందుకంటే ఇటువంటి పాగలగాడు ఓడన్న రేపు పొద్దున నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని మాట్లాడితే మనం సమానం చెప్పచ్చు. నేను మొన్న ఈ తిరుపతి ట్రిప్లో కూడా నేను ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఇన్నోవా క్రిస్టా కొని దాన్ని అక్కడనే పెట్టి దాన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్, దాని బంపర్ అవన్నీ చేంజ్ చేయించి పేమెంట్ చేసి ఆ బండి మనోజ్ డ్రైవర్కు ఫోన్ చేస్తే పోయి ఆ బండి తీసుకొని జగిత్యాల వచ్చి బండి జగిత్యాల పెట్టిపోయింది. ఇప్పుడు నేను రేపు వెళ్ళిన తర్వాత దాన్ని వీడియో తీస్తాను. నేను ఆ బండి 8,50,000 కొన్నా. 2018 రిజిస్ట్రేషన్, 2,20,000 తిరిగింది. ఎల్లో బోర్డు, ఇన్నోవా క్రిస్టా. ఆ బండిని నేను పేపర్లకు 2.5 లక్షలు పెడతాను, 11 లక్షలు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒక 30,000-35,000 దాకా అయినాయి, రావడానికి 30,000 అయినాయి. ఇవన్నీ లెక్కేసుకొని ఆ బండి మీద నేను 50,000-60,000 సంపాదించుకుంటాను. గట్ల సంపాదించుకుంటా ఒక్క రూపాయి కూడా దుబారా ఖర్చు చేయకుండా దాసి వీడి దాకా వచ్చిన. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఉన్న పొజిషన్ను చాలామంది వేరే రకంగా ఊహించుకొని కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు. అలా కొంచెమన్నా అర్థం కావాలని చెప్తున్నా. మేము మా అమ్మ మేమందరం తారక రామనగర్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు సైకిల్ ఇచ్చి, అరే నువ్వు నమిలికొండకు పోయి పెద్ద నాన్న కోపన్ బియ్యం తీసుకున్నాడట, తీసుకురాపోరా అంటుండే. సైకిల్ తొక్కుకుంటా టీఆర్ నగర్ నుంచి నమిలికొండకు దగ్గర 30 కిలోమీటర్లు. 30 రాదు కానీ 25 ఇంటి దాకా 30, ఇంటి దాకా 30, 27, 29, 30 వస్తాయి సార్. సైకిల్ పట్టుకొని పోయి సైకిల్కి వెనకాల కట్టుకొని బియ్యం 12 ఏళ్ళు అప్పుడు నీకు 12 సంవత్సరాల వయసులో ఆ బియ్యం తీసుకొని ఇంటికి వస్తే ఆ కోపన్ బియ్యం అయిపోయేదాకా మా అమ్మ ఒక పూట ఉపాసం ఉండి మా అందరినీ అదింది. అంటే మనకు కష్టం విలువ తెలుసు సార్, ఎక్కడి నుంచి వచ్చినా మనకు గుర్తుంది. కానీ ఇప్పుడు మనం అనుభవించే దీన్ని చూసి చాలామంది ఉట్టిగానే వచ్చినాయి అనుకుంటారు. ఇవన్నీ ఒక నెలలో నేను ఢిల్లీ నుంచి జగిత్యాలకు 6 బండ్లు తీసుకొచ్చిన. 6 బండ్లు అంటే ఒక్కసారి వస్తే 1,500 కిలోమీటర్ నడపాలి. పొంగ ఫ్లైట్లో పోతుంటే రాంగా బై రోడ్ ఎయిర్పోర్ట్కే తీసుకొచ్చి నాకు బండి ఇచ్చిపోదు. ఆ బండి బై రోడ్డు తెచ్చి మళ్ళీ ఇంటికాడ ఇచ్చేసి ఇంట్లో స్నానం చేసి దేవునికి దండం పెట్టుకొని పూజ చేసుకొని వెంటనే మళ్ళీ లోకల్ బస్ ఎక్కి బస్సులో పండుకుంటుంటే ఎయిర్పోర్ట్లో పోయి దిగిన తర్వాత టైం ఉంటే ఎయిర్పోర్ట్లో కూడా చెదరేసుకొని పండుకొని ఫ్లైట్ టైం అలారం పెట్టుకొని ఆ టైంకి లేచి చక్కన బ్రష్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్లో పండుకున్నాం. అట్లా కష్టపడ్డాం మేము.
నేనే కాదు, నా తమ్ముళ్ళు కూడా, మా నాన్న, మా అమ్మ, అందరం. కానీ సమాజానికి చాలా వరకు ఏంటంటే మనం సోషల్ మీడియాలో కనబడే ముఖమే తెలుస్తుంది, దాని వెనకాల కష్టం ఎవరికి కనబడదు కదా. కొంతమంది కన్నా అర్థం చేసుకుంటారేమో అని ఈ వీడియో తీసిన సార్. ఇవరిదాకా అమ్మ నేను చాలాసేపటి నుంచి మా అమ్మకు నేను అంత టైం కూడా ఇయ్య. ఇంటికాడ ఉన్నప్పుడు అమ్మ కాడ మేము కాడ ఎప్పుడైనా పోతే మందలు ఇస్తా, ఏమన్నా దానికి ఏమైనా ఖర్చులకు డబ్బులు కావాలంటే ఇస్తా, ఆశీర్వాదం తీసుకొని ఢిల్లీ పోతాం. ఎవరికన్నా మీకు మీ తల్లి ఉంటే, మీ అమ్మ మీకోసం చిన్నప్పుడు పడ్డ కష్టం ఏదైనా ఉంటే కనుక్కోరు, చెప్తుంది. సారీ సార్, ఏమన్నా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడితే క్షమించుర్రి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.